నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి యొక్క హరిహర వీరమల్లు మాత్రం వచ్చేస్తుంది. అయితే మొత్తానికి డేట్ ఏంటి, దానికి ఉన్న క్రేజీ అప్డేట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఖుషి అయ్యే డేట్ అయితే వచ్చేసిందండి. ఎందుకంటే జూన్ 12 తారీఖున రిలీజ్ అవ్వబోతున్నట్టుగా వార్త అయితే వచ్చింది. ఎందుకంటే అసలు ఉందా లేదా ఈ నెలాఖరు అన్నారు, మళ్ళీ వాయిదా పడింది, మళ్ళీ ఇప్పుడు డేట్ వచ్చింది. ఇప్పుడు ఇది కూడా డౌట్ ఉంది చాలామందికి. డేట్ అయితే బయటకు వచ్చింది, ఆ రోజు ఉంటుందా లేదా ఈ మీమాంస అయితే ఉంది. వాళ్ళు ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 12 తారీఖు ఉన్నట్టు లెక్కే. డేట్ ఇస్తున్నారు, వాయిదాలు పడుతున్నాయి. ఇప్పుడు ఈ డేట్ రావడం అనేది పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఒక ఖుషి అయిన వార్త అయితే చెప్పాలి. అదండి. అదే గతంలో మనం చూసుకుంటే పవర్ స్టార్ సినిమాలు ఏవి రిలీజ్ అయినా సరే వాటికి పెద్ద ప్రమోషన్ వర్క్స్ అంటే ఏముండవు. ఎందుకంటే ఎటువంటి ప్రమోషన్ ఈవెంట్స్కి కానీ ప్రోగ్రామ్స్కి కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే అటెండ్ అవ్వరు. సాధారణ గతంలో మనం చూసాం, ఎప్పుడు కూడా ఆయన నా సినిమాలు చూడండి, నా సినిమాలని ఖచ్చితంగా నా సినిమాకి వెళ్ళండి అని చెప్పిన సందర్భాలు మనం ఎప్పుడు చూడాల. అయితే ఇప్పుడు ఇలాంటి సందర్భం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రమోషనల్ ఈవెంట్స్లో, అదే గతంలో ఓన్లీ హీరో ఆయన, ఇప్పుడు డిప్యూటీ సీఎంతో పాటు హీరో కింద చెప్పుకోవాలి. సో ఇప్పుడు జరిగే ప్రమోషనల్ వర్క్స్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారా లేదా అంటే ఏం చెప్తారు? అసలు నన్ను అడిగితే స్టార్స్ సినిమాలకు ప్రమోషన్ అవసరంలా. ఉదాహరణ మొన్న తొడరం సినిమా, మోహన్ లాల్ సినిమా రిలీజ్ అయింది, 200 కోట్లు కొల్లగొట్టింది చిన్న బడ్జెట్తో. 228 కోట్లతో నిర్మించారు, అది 200 కోట్లు కొల్లగొట్టింది. అంటే ఒక స్టార్ సినిమాకి ప్రమోషన్ వర్క్ ఏమీ లేదు దానికి. స్టార్స్ సినిమాకి ప్రమోషన్ అవసరంలా. కాకపోతే ఎప్పుడో మొదలైన సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు కానీ రిలీజ్ అవుతుంది చెప్పాలి కాబట్టి కొంత ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేయాలి. వాళ్ళు చేస్తే బాగుంటుంది. జనరల్గా పవర్ స్టార్ సినిమాకి అసలు ప్రమోషన్ లేకపోయినా జనం వెళ్తారు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు, ఊరికి తెలిసిపోద్ది వార్త. ఇంకొకటి ఏంటంటే 17వ శతాబ్దం కథ ఇది. ఔరంగజేబు కాలంలో కోహినూర్ వజ్రంతో ముడిపెట్టి, మరి వీరమల్లు అంటే రాబిన్ హుడ్ తరహా పాత్ర. ఎందుకంటే పెద్దవాళ్ళను కొల్లగొట్టి పేదవాళ్ళకి పెట్టే పాత్ర. అంటే కోహినూర్ వజ్రాన్ని ఇతను వీరమల్లు కొల్లగొడతాడా లేకపోతే ఏంటి అనేది ఇందులో ప్రధాన కథాంశంగా మనకు తెలుస్తుంది. అదే మనం చూసుకుంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య అయితే యుద్ధాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు హిందూ ఇటు ముస్లిం సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. పెహల్గామ్ సంబంధించినటువంటి దాడి వల్లనే ఇప్పుడు పిఓకే దగ్గర ఉగ్ర దాడులకు సంబంధించి ఒక ఉద్రిక్తత అయితే నెలకొంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు రాబోతున్న పవన్ కళ్యాణ్ గారి సినిమా, అదేగాక ఆయన దేశభక్తి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రతి స్టేజ్ పైన ఆయన స్పీచ్ అయిపోయిన వెంటనే ఆయన పలికే ఒకే పదం జై హింద్ అని. అలాంటి దేశభక్తి ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడితో పాటు సినీ ఆర్టిస్ట్ అయినటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ గొడవ అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇది కూడా అంతే, ఔరంగజేబు వచ్చేసి ముస్లిమ్స్ అండ్ ఇక్కడ హరిహర వీరమల్లు. సో దీన్ని ఇది కూడా ఒక కొంచెం ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఇంకోటి చెప్పాలి మీకు, మన నానే విషయంలో చెప్పాం. నానే సినిమా ఎందుకు హిట్ అవుతుందంటే ఆయన మీద ఉన్న గుడ్ విల్ అని. ఇక్కడ పవర్ స్టార్ కూడా అదే గుడ్ విల్ ఉంది, క్రేజ్ ఉంది. ఎందుకంటే మొన్న మురళీ నాయక్ చనిపోతే మరి పవర్ స్టార్ స్పందన ఏంటనేది తెలుసు, తనకు వీరాభిమాని. అక్కడ ఆయన వెళ్ళటం కానీ అటెండ్ అవ్వటం కానీ, ఆయనకు ఆ ఫ్యామిలీని ఆదుకోవడానికి ఆయన డబ్బులు ఇవ్వటం కానీ, 25 lakhs కేటాయించడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఆయన మీద ఆటోమేటిక్గానే ఒక క్రేజ్ ఉంది. అది కూడా పనిచేస్తుంది సినిమాలకు ఇప్పుడు కూడా. ఇంకొకటి ఏంటంటే తగ్ లైఫ్, కమల్ హాసన్ సినిమా తగ్ లైఫ్ ఏమో 5వ తారీఖు రిలీజ్ అవుతుంది, ఈ సినిమా 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. అంటే గ్యాప్ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే సోలో రిలీజ్ అని చెప్పాల్సి వస్తుంది. తగ్ లైఫ్ సోలో రిలీజే, మరి వీరమల్లు సోలో రిలీజే, దాని తర్వాత కుబేరా ఉంది, అది దాదాపు సోలో రిలీజ్ అని చెప్పాల్సి వస్తుంది. అంటే జూన్ నెల అనేది సమ్మర్ సెలవులు కానీ అన్నీ కలిసి వచ్చే వాతావరణం అయితే ఉంది సినిమాకి. అయితే ఇందాక మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఒక సినిమా హిట్ అవుతుందంటే వాళ్ళకి వ్యక్తిగతంగా వారు ఎటువంటి వాళ్ళు అని చెప్పేసి చూసుకుంటారని చెప్పి, వాస్తవానికి ఒక ఆర్టిస్ట్ మంచోడా లేదా అని చెప్పుకోవాలంటే అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయి ఉంటే మంచోడు అన్నట్టే. వాస్తవం చెప్పాలంటే మనం అందరం చూస్తున్నాం, ఏదైతే మంచు ఫ్యామిలీలో మంచు మనోజ్ ఒక్కడికి ఎందుకంత క్రేజ్ ఉంది అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నాడు కాబట్టి. సో నిజంగా పవన్ కళ్యాణ్నే బాగా ఫ్యాన్గా తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు హిట్స్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్న వ్యక్తిత్వం అనేది చాలా ప్లస్ పాయింట్. ఫ్యాన్స్ కూడా అలాంటి ఫ్యాన్సే ఉంటారు, హెల్పింగ్ నేచర్ ఉన్న ఫ్యాన్సే ఉంటారు పవర్ స్టార్ కూడా. అది బాగా ప్లస్ అవుతుంది. ఆయన తనకంటూ ఏం ఉంచుకోవాలని చూడ్డు హీరో కూడా, అభిమానులు కూడా అలాగే ఉంటారు. అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇప్పుడు మంచు మనోజ్ ఆయనకి ఫ్యాన్ అవ్వడం కూడా
ప్లస్ పాయింట్, మనోజ్ ప్లస్ పాయింట్ అవుతుంది అది. సో ఓవరాల్గా హరిహర వీరమల్లు చాలా కాలం తర్వాత అయితే రిలీజ్ కాబోతుంది. సో అదిగాక మంచి భారీ బడ్జెట్ మూవీ కూడా. సో ఏఎం రత్నం గారికి ఒక కమిట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భంలోనే ఈ సినిమా చేశారు పవన్ కళ్యాణ్ గారు అని అందరికీ తెలిసిందే. సో దీంతో ఏఎం రత్నం గారు గట్టెక్కబోతున్నారంటే ఏమంటారు? ఒక పెద్ద రిలీఫ్ ఏఎం రత్నం గారు దక్కుతుందండి. ఫ్యాన్స్ కాదు, ఫ్యాన్స్కి ఎప్పుడు పవర్ స్టార్ సినిమాలు కావాలి, పాత సినిమాలను రిలీజ్ చేసి చూస్తారు. కానీ ఇక్కడ రిలీఫ్ ఎవరికంటే రత్నం గారికి. ఎందుకంటే పాప ఆయన 4-5 ఏళ్ల నుంచి ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఇప్పుడు రావటం అనేది, ఇప్పుడు 2 పార్ట్లుగా సినిమా రిలీజు, 2 పార్ట్లో ఒక పార్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఇంకో పార్ట్ సంబంధించి కొంత షూటింగ్ పార్ట్ అయ్యే ఉండొచ్చు బహుశా. కాబట్టి రత్నం గారికే పెద్ద రిలీఫ్ ఇది. అదండి. సో ఓవరాల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి 2025లో ఇది ఒక్కటే సినిమా అనుకోవచ్చా, లేదంటే అది తొందరలో ఓజీ కూడా ఉందని చెప్పేసి అంటున్నారు? ఓజీ కాదండి, ఇంకొకటి ఉంది. ఎందుకంటే ఓజీ సినిమాకి ముంబై షూటింగు అది ఓకే. ఇక్కడ హరీష్ శంకర్తో, గబ్బర్ సింగ్ చేసిన హరీష్ శంకర్తో సినిమా ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్. ఆ సినిమా షూటింగ్ కూడా జూన్లోనే స్టార్ట్ అవబోతుంది మనకున్న సమాచారం మేరకు. కాకపోతే పంచ్ డైలాగులు మన ప్రసిద్ధి కాబట్టి హరీష్ శంకర్ కొద్దిగా వల్గారిటీ లేకుండా డిగ్నిఫైడ్గా ఉండేలాగా మార్చుకోమని, స్క్రిప్ట్ మార్చమని చెప్పి సలహాలు ఇచ్చారని సమాచారం. ఎందుకంటే గబ్బర్ సింగ్ తరహాలు ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆ తరహాలోనే ఉండాలి, హుందాగా ఉండాలి పాత్రలన్నీ కూడా. కాబట్టి నువ్వు ఉన్న పాత్రను కొద్దిగా అలా మలచమని చెప్పారని సమాచారం. ఆ షూటింగ్ కూడా ప్యారలల్గా జరగబోతుంది. ఓజీ ఒక పక్క, ఉస్తాద్ భగత్ సింగ్ ఒక పక్క. అంటే దీన్ని బట్టి ఫ్యాన్స్కి 3 సినిమాలు లైన్లో ఉన్నట్టు లెక్కే. వీరమల్లు 1, 4 సినిమాలు అని చెప్పుకోవాలి. వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, మళ్ళీ వీరమల్ 2. అది. సో ఇంత బిజియెస్ టైంలో కూడా ఇంత టైం స్పెండ్ చేస్తున్నారంటే ఎలా చూడాలంటారు? కేటాయించడం గొప్ప విషయం. ఇప్పటికీ ఆయన చాలా బిజీగా ఉండి ఇప్పుడు దాకా కేటాయించలేదు, కానీ టైం కేటాయిస్తే ఇది ఆగకూడదు. ఇప్పుడంటే ఊపు వచ్చిందంటే అంతే, ఆ పరుగులు పెట్టి తీసుకుంటే తర్వాత రిలాక్స్ అయిపోవచ్చు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా హరిహర వీరమల్లు జూన్ 12వ తారీఖున రాబోతుంది. సో మొత్తానికి సింగిల్గా రాబోతుంది కాబట్టి 100% ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, మొత్తానికి ఏఎం రత్నం గారు పూర్తి గడ్డెక్కేశారని చెప్పి అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.